ఇప్పుడు చేసిన బిజినెస్ అన్ని క్లిక్ అయ్యాయంటే అది అవ్వదు. మేకింగ్ బిజినెస్ ఇస్ అ బిగ్, అంటే బిజినెస్ లోకి రావడం పెద్ద స్టెప్. ఎందుకు ఫుడ్ బిజినెస్ ని ఎంచుకున్నారు మీరు? వై? ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసి నేను స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నప్పుడు 2వ తరగతి లోపు పిల్లలు 6 మంది డయాబెటిక్ పేషెంట్స్, అంటే 7 ఏళ్ల లోపు పిల్లలు. అప్పుడు అనుకున్నాను ఆరోగ్యం మీద పనిచేయాలి, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలి అని అప్పుడే 2002లో ఫిక్స్ అయ్యాను. ఈ బిజినెస్ ఎంత ప్రాఫిటబుల్ సార్? ఈవెన్ ఇఫ్ యూ సెల్ ఆన్ హోల్సేల్ బేసిస్, రీటైల్ కాకుండా హోల్సేల్ గా అమ్మినా ఒక 20,000 దాకా అన్ని ఖర్చులు కొని కట్టాలి. ఒక మిల్ అనుకుంటే సార్ ఇప్పుడు అంటే సెటప్, సో దానికి ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఆ స్ప్లిటప్ ఒకసారి చెప్పొచ్చా? కట్టెతో అయితే ఓవరాల్ గా మీకు 3 lakhs దాకా అవుతుంది. అదే రాతికి వెళ్తే 5 lakhs దాకా అవుతుంది. సార్ మీరు స్టార్ట్ చేసిన ఎన్ని సంవత్సరంలో ప్రాఫిట్ ని చూసారు? 1 year లో మీకు బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. ఇంత బ్యూటిఫుల్ బిజినెస్ ఇంకేది లేదు. అంటే బ్రేక్ ఈవెన్ 1 year లో వచ్చే బిజినెస్ ఏది లేదు. లోకల్ ప్రాబ్లం, లోకల్ సొల్యూషన్. ఎట్లాగో పండిస్తున్నాం కదా, తింటే కూడా మంచిది కదా అని మిల్లెట్ హోటల్ స్టార్ట్ చేసాం అప్పుడు 16 లో. ఒక 10 లక్షలు కాల్చుకొని అర్థమైంది ఏంటి అంటే ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు బయట తినరు, బయట తినేవాళ్ళు ఆరోగ్యం గురించి ఆలోచించారు. అదే ప్లేస్ లో ఇప్పుడు రెస్టారెంట్ ఉంది. డైలీ క్యాష్ ఫ్లో వచ్చేసి 50,000 to 60,000 కౌంటర్ అవుతుంది. వీ కుడ్ నాట్ మేక్ 10,000. पार्टनरशिप चलते एग्जिट प्लान ముందు రాసుకోండి. విజిబిలిటీ जो दिखता है वो दिखता है, अब जो कर रहे हैं वो दिखे जैसा रखो. మీరు చేస్తున్నది కనపడేటట్టు పెట్టండి. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సార్? అండ్ మేబీ మీరు పల్లెటూరులో ఉండి ఆ ప్రాసెస్ లో, ఎక్స్పోర్ట్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఎక్కువగా ఖర్చు అవుతుందా దాని గురించి? లేదండి, కంటైనర్ గా వెళ్ళితే అంటే 40 feet 20 feet కంటైనర్ ఫుల్ గా తీసుకుంటే చాలా తక్కువ ఖర్చు వస్తుంది. చాలా తక్కువ ఖర్చు. మనం ఇండియాలో షిప్ చేసినంత ఖర్చే వస్తుంది. కొత్త వాళ్లకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఒకేసారి 5 పెట్టేసి ఇబ్బంది పడే దానికంటే ఒకటి పెట్టండి. దాని మార్కెట్ అయిన తర్వాత డబ్బులు పెడితే మిషన్ వస్తుంది. ఖాదర్ గారు ఒక మంచి విషయం చెప్పారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసి మిషన్ ని కొంటాము, మిషన్ కొన్న తర్వాత దాని ఈఎంఐ కట్టడానికి దానికంటే ఎక్కువ పని మనం చేయాల్సి ఉంటుంది. ఓన్ ఫండింగ్, గవర్నమెంట్ లోన్స్ లేకపోతే లోన్, ఏది బెటర్? ఏది స్కేలబిలిటీకి మంచిది? ఎట్లాగో మీరు మంచి పని చేస్తున్నారు, స్కోప్ ఉంది, సబ్సిడీ ఉంది, మీతో డబ్బులున్నా లోన్కి వెళ్ళండి. బాస్ కాస్ట్, ద మేకింగ్ ఆఫ్ అ బాస్. నమస్కారం సార్, వెల్కమ్ టు బాస్ కాస్ట్. నమస్తే అండి, చాలా హ్యాపీగా ఉంది మీతో బాస్ కాస్ట్ రికార్డ్ చేయడం. చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు, ఎందుకంటే పల్లెటూరులో ఉండి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే వరకు మీ బిజినెస్ చాలా బాగా ఎదిగింది. ప్రకృతి ఆయిల్ మిల్స్ రన్ చేస్తున్నారు. ఎద్దు గానుగ నూనె బిజినెస్ ని మీరు ఎంచుకున్నారు. మీ చైల్డ్హుడ్, మీ ఇంట్రెస్ట్ గురించి నేను తర్వాత తెలుసుకుంటాను. దానికన్నా ముందు ఫస్ట్ క్వశ్చన్ నాది, ఎందుకు ఫుడ్ బిజినెస్ ని ఎంచుకున్నారు మీరు? వై? ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసి నేను స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నప్పుడు 2వ తరగతి లోపు పిల్లలు 6 మంది డయాబెటిక్ పేషెంట్స్, అంటే 7 ఏళ్ల లోపు పిల్లలు. అప్పుడు అనుకున్నాను ఆరోగ్యం మీద పనిచేయాలి, రేపు పొద్దున పెళ్ళై పిల్లలు వస్తే వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలి అని అప్పుడే 2002లో ఫిక్స్ అయ్యాను. 16లో ఉద్యోగం క్విట్ చేసి ఫార్మింగ్ సైడ్ వచ్చాను. ఓకే, మీరు పనిలో ఉండేటప్పుడు సార్ ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది, ఏదో ఒక జాబ్ ఉంది నాకు అని. అయినా దాన్ని పక్కన పెట్టేసి ఈ రిస్కీ స్టెప్ తీసుకున్నారు కదా, ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? ఒక 6 నెలలు లేదా సంవత్సరం చూద్దాము అని ప్రిపేర్ అయ్యాను. అది అంటే నేను దిగడము, ఫ్లో, ఇన్కమ్ ఫ్లో కూడా అట్లాగే రావడం. అంటే మనం ఆలోచిస్తే, మనం ఒక అడుగు ముందుకేస్తే వే కనపడుతుంది అంటారు కదా, అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, సో ఫుడ్ బిజినెస్ లో పర్టికులర్ గా గానుగ నూనె ఎందుకు ఎంచుకున్నారు? వేరేదైనా ట్రై చేశారా దీనికన్నా ముందు? యాక్చువల్ మిల్లెట్స్ ప్లస్ గానుగ నూనె, ఈ 2 ఆప్షన్స్ అండి. వ్యవసాయ కుటుంబం కాదు. ఫస్ట్ ఆవులు పెట్టి మంచి పాలు ఇద్దాం అనుకున్నాను. ఒక మిత్రుడు ఉండి పాలు నీకు పిండడానికి వస్తే పాలు మొదలెట్టు, లేకపోతే ఎప్పుడైనా పనివాడు రాని రోజన్నా ఒక్కరోజన్నా పిండాల్సి ఉంటుంది, నీకు అది వచ్చు అనుకో ఆవులోకి వెళ్ళిపో అన్నాడు. ఆవులు అంటే మనకు అప్పటికి రాదు. సో అది డ్రాప్ చేసుకొని వ్యవసాయంలోకి వచ్చాను. వ్యవసాయం కూడా గజం భూమి లేదు, వ్యవసాయ కుటుంబం కాదు. కౌలుకు తీసుకొని ఆ క్రమంలో పని చేస్తున్నప్పుడు
నీళ్ళ ఇబ్బంది చాలా వచ్చింది మా దగ్గర. అంటే పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు లేకపోవడం అట్లా 2 సార్లు జరిగింది. అప్పుడు ఏం చేశానంటే తక్కువ నీళ్ళతో ఏ పంట పండుతుంది అని వెతికినప్పుడు మిల్లెట్స్ అనే సమాధానం ఖాదర్ గారి ద్వారా తెలిసింది. పండించడమే కాదు తింటే మంచిది అన్న విషయం కూడా తెలిసింది. సో పండించడం తినడం స్టార్ట్ చేశాము. ఎట్లాగో పండిస్తున్నాం కదా, తింటే కూడా మంచిది కదా అని మిల్లెట్ హోటల్ స్టార్ట్ చేసాము అప్పుడు 16లో. అప్పటికి ఖాదర్ గారు తెలంగాణ ఆంధ్ర ఎక్కడ సుపరిచితుడు కాదు, పరిచయం లేదు. కన్నడలో మాత్రమే ఆయన వీడియోస్ ఉండింది. ఒక్క లైన్ విని స్టార్ట్ చేసాము. బెస్ట్ ఎగ్జాంపుల్స్, ఒక 10 బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే 500 షుగర్ వచ్చిన వాళ్ళు తక్కువ అవడము, ఒక వారంలో చనిపోతారన్న ఆయన నా బండి మీద 3 నెలల్లో ఎక్కి తిరిగే స్థాయికి వచ్చి ఒక 6 ఏళ్ళు మంచిగా జీవించడం. అంటే ఆయన వారంలో లేచి 3 నెలల తర్వాత లేచిన తర్వాత మంచిగా అనిపించి మిగతా వాళ్లకు ఈ ఫుడ్ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మిల్లెట్ హోటల్ 16లో మొదలెట్టాము. ఒక 10 లక్షలు కాల్చుకొని అర్థమైంది ఏంటి అంటే ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు బయట తినరు, బయట తినేవాళ్ళు ఆరోగ్యం గురించి ఆలోచించరు. అది అర్థమైంది. ఇట్స్ ఎ కాస్ట్లీ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇది ఎట్లాగో ఇంత ఈజీ ఉంది, వీ హ్యావ్ టు టేక్ దిస్ అని అదే క్రమంలో పనిచేస్తూ ఆయిల్ది అయిపోయిన తర్వాత ఖాదర్ గారిని కనెక్ట్ అది మిల్లెట్ హోటల్ అయిన తర్వాత ఖాదర్ గారిని కనెక్ట్ అయ్యి 1 సంవత్సరం పట్టింది. మొదటిసారి తెలంగాణకు తీసుకొని వచ్చి ఖాదర్ గారిని సెషన్స్ చేశాము. ఆ క్రమంలో ఆయిల్ గురించి కూడా ఖాదర్ గారు చెప్పడం, అంతకుముందు రాజీవ్ దీక్షిత్ గారి వీడియోలు విని ప్రేరణ పొందడం. సో రాజీవ్ దీక్షిత్ గారు విత్తనం వేస్తే ఖాదర్ గారు నీళ్లు పోస్తే ఫ్రూట్స్ వచ్చేసి అది ట్రీ వచ్చింది. అట్లా గానుగా అనుకున్నప్పుడు ఎద్దు గానుగే పెట్టాలని ఖాదర్ గారు అన్నారు. దాని బ్యూటీ గురించి మాట్లాడి ఎద్దు గానుగా స్టార్ట్ చేసాం. ప్యారలల్ గా మిల్లెట్స్ అండ్ ఎద్దు గానుగా. ఓకే, సో మీరు ఎద్దు గానుగ నూనె అనుకున్నప్పుడు సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది? ఎద్దు గానుగ గురించి ఎంతో మందికి ఇప్పుడు అది యాక్టివ్గా ఉందా, ఎలా నేను రీస్టార్ట్ చేయాలి అన్నది కూడా తెలియదు. సో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారు? ఖాదర్ గారు దగ్గరికి వెళ్ళి చూసి రమ్మన్నారు. అక్కడ వెళ్ళి ఒక 2 to 3 days స్పెండ్ చేసి చూసి వచ్చి, అప్పుడు ఒకే ఆచార్య ఉండేవారు, ఇప్పుడు చేసేవాళ్ళు కూడా పెరిగిపోయారు. ఒక 10-15 మంది ఆచార్యులు ఉన్నారు ఇప్పుడు చేయడానికి గానగలు. ప్యారలల్గా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ క్రమంలో ఫస్ట్ మేము ఇంటి కొరకు అనుకొని ఒక గానుగా స్టార్ట్ చేసాము. ఓకే, మనం మంచి నూనె తాగుదాము అన్న ఉద్దేశంతో, తిందాము అన్న ఉద్దేశంతో ఒక గానుగా స్టార్ట్ చేశాము. ఆడియన్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని చూస్తూ క్రమేణా పెంచుకుంటూ 5 దాకా వెళ్ళాము. పెంచుతూ చేస్తున్న క్రమంలో అర్థమైంది ఏంటి అంటే మనం అందరికీ నూనె ఇవ్వలేము. ఒకవేళ ఇండియాకు నూనె కావాలి అంటే లక్షల్లో గానగలు కావాలి, 13 లక్షల గానగలు కావాలి. అన్ని మనం ఎట్లాగో పెట్టలేము. సో జ్ఞానాన్ని పంచుదాము అని ఎక్కడో ఒక దగ్గర డాట్ పెట్టాలి కనుక మనదంటూ ఒక నంబర్ అనుకొని జ్ఞానాన్ని పంచడం స్టార్ట్ చేసాం 19లో. ఇప్పటిదాకా ఒక 1400 మందికి ట్రైన్ చేస్తే 400 పై చిలుకు గానగలు ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి ఇప్పుడు గానగలు. మేము కొత్తగా ఇన్వెంట్ చేసింది ఏం లేదు, రివైవ్ చేసాం అంతే పాత పద్ధతిని. త్రూ ఖాదర్ గారు అది బయటికి తీసుకొచ్చాం అంతే. దాంట్లో బ్యూటీ ఉంది అంటే ఇది ఆయిల్ ఒక్కటే కాదు, అంటే ఎద్దుగానగంటే ఆయిల్ ఒక్కటే కాదు, దీన్ని డిపెండెంట్ గా డైరెక్ట్ ఇండైరెక్ట్ 10 రంగాలు జీవం పోసినట్టు అయింది ఇది పెట్టిన తర్వాత. మెయిన్ ఫార్మర్. నూనె అనేది ఊర్లో అవసరం, గింజలు ఊర్లో ఉంటున్నాయి, లోకల్ ప్రాబ్లం లోకల్ సొల్యూషన్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే ఊర్లో పాలు రెడీ అవుతున్నాయి, టౌన్కి వస్తున్నాయి, పాకెట్ ఊరికి వెళ్తుంది. పాలు ఊర్లో అవసరం కానీ రివర్స్ ఇంజనీరింగ్ అయిపోయింది అంతా. సో అట్లా అనుకొని ఊర్లో స్టార్ట్ చేసాం. అనుకున్నాం మొదట్లో ఇంత రేటు పెట్టి తీసుకుంటారా అని, ఊర్లో వాళ్ళే తీసుకోవడం మొదలెట్టిన తర్వాత దాని ఆదరణ పెరిగిన తర్వాత మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాం. అదే క్రమంలో కరోనా అప్పుడు
ఆన్లైన్ సెషన్స్ ఉంటే నా ఎక్స్పీరియన్స్ గానుగ గురించి ఆన్లైన్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మిత్రులు పరిచయం అయ్యారు సింగపూర్ నుంచి. వాళ్ళు మాకు కావాలి అని అన్నప్పుడు అట్లా పంపడం జరిగింది. ఓకే అది నడుస్తున్న క్రమంలో కనెక్ట్ అయ్యింది, కానీ దాని కొరకు అనే పని ఏమి వేరుగా చేయలేదు. ఓకే ఓకే. సో ఈ సింగపూర్ కాంటాక్ట్ గురించి, అక్కడికి మీరు సెల్ చేసిన జర్నీ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. ఎందుకంటే ఎంతో మంది ప్లాన్ చేస్తారు మనం కూడా ఎక్స్పోర్ట్ చేయాలని, బట్ అంత ఈజీ కాదు ఇంప్లిమెంట్ చేయడం. మీ స్టోరీలో ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, దాని గురించి చెప్పండి. ఆ, వడ్డిచ్చేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు దొరుకుతుంది అన్నట్టు. ఓకే ఇప్పుడు అక్కడ అక్కడ మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే ఇక్కడ నుంచి మనం పంపించాము, అక్కడ మార్కెట్ చేశారు, వాళ్ళతో కొలాబరేట్ అయిపోయాము. కొలాబరేట్ అయిపోయి ఇక్కడ నుంచి పంపించాము, అక్కడ వాళ్ళు మార్కెట్ చేశారు. కొత్త ఓకే వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే, ఎవరైనా ఆ, బయటికి షిప్పింగ్ అని అనుకుంటే అక్కడ మన వాళ్ళు ఉండి కొలాబరేట్ అయ్యి చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు అదే నేను కొత్త వాళ్ళకి షిప్ చేయాలనుకోండి, ఆయిల్ సర్టిఫికేషన్ తీసుకునేవాడు మనవాడైతే ఆ, కొన్ని సర్టిఫికేట్స్ తక్కువైనా నడుస్తుంది. అదే ఓకే వేరే వాడైతే ఏ సర్టిఫికేట్ లేకపోతే ఆ సర్టిఫికేట్ చూపించి రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మనం చాలా మొత్తంలో డబ్బులు ఆర్థికంగా ఇబ్బందుల్లో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత ఫారెన్లో ఏంటి అంటే అది వృధాగా చల్లాలి అన్నా డబ్బులు కట్టాలి. మ్మ్. ఇప్పుడు అది పాడైపోయింది చల్లాలి అన్నా కూడా డబ్బులు కట్టాలి. ఓకే ఉమ్, ఇక్కడికి తెప్పించేదానికంటే ఎక్కువ డబ్బులు అవుతుంది అక్కడ చల్లడం. ఓకే ఓకే. నైస్. సో ఎన్ని సంవత్సరాలుగా మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సార్? అండ్ మేబీ మీరు పల్లెటూరులో ఉండి ఆ ప్రాసెస్లో, ఎక్స్పోర్ట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఎంత సెలవు పెడుతున్నారు? ఎక్కువగా ఖర్చు అవుతుందా దాని గురించి? లేదండి, కంటైనర్గా వెళ్ళితే అంటే 40 feet 20 feet కంటైనర్ ఫుల్గా తీసుకుంటే హార్డ్లీ చాలా తక్కువ ఖర్చు వస్తుంది. చాలా తక్కువ ఖర్చు, మనం ఇండియాలో షిప్ చేసినంత ఖర్చే వస్తుంది పర్ ఓకే లీటర్. ఓకే ఇండియాలో ఈ చివరి నుంచి ఆ చివరికి షిప్ చేస్తే ఎంత అవుతుందో, కంటైనర్ షిప్పింగ్ ఫుల్ కంటైనర్ షిప్ చేస్తే అంతే ఖర్చు వస్తుంది. ఎంత ఒక అవ్వచ్చు సార్? ఒక నంబర్ చెప్పొచ్చా? 25 to 35 రూపీస్ ఎనీ పార్ట్ ఆఫ్ వరల్డ్ ఓ, పర్ పర్ కేజీ. పర్ లీటర్. ఓకే ఓకే. సో వెరీ నైస్. సో మీ ఓవరాల్ సేల్స్లో సార్ ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎంతవరకు లోకల్ మీరు అమ్ముతున్నారు సార్? 50-50 అండి. ఓ, వెరీ నైస్. ఓకే ప్రస్తుతానికి అంటే అక్కడ కూడా ఒక ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి రైస్ బ్యాన్ అయింది 1.5 year. ఓకే ఏ కంట్రీకి పంపే అవకాశం లేకుండే రైస్. అప్పుడు మాకు 40 tons కంటైనర్లో 30 tons రైసే వెళ్ళేది, ఓ మిగతా అన్ని కలిసి ఒక 10 టన్నులు వెళ్ళేది. ఓకే రైస్ బ్యాన్ అవ్వడం వల్ల ప్రస్తుతానికి అది కొంత డాట్గా ఉంది బిజినెస్. ఓకే. అంటే ఇప్పుడు రైస్కి గానుగ నూనెకి ఎలాంటి లింక్ సార్? ఎందుకు అది ప్రాబ్లంగా ఉంటుంది? 40 tons కంటైనర్లో 30 tons బియ్యం ఉండేది, ఆహాహా, మిగతా ఓకే 10 ఓకే tons ఆయిల్స్ మిల్లెట్స్ ఓకే ఇవన్నీ 10 to 15 tons ఓకే ఓకే. కంటైనర్లో 10 to 15 tons ఇవి. మనం ఫుల్గా కంటైనర్ పంపగలిగితేనే ఓకే మనకు మంచి కాస్ట్లో వస్తుంది. ఓకే ఓకే పార్ట్ అంటే హాఫ్ క్వార్టర్ కంటైనర్ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, చార్జెస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫుల్ ఓకే కంటైనర్ అయితే మనకు చార్జెస్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే ఓకే. సో అంటే సార్ మీరు ఒక కంటైనర్ అని ప్లాన్ చేసుకుంటే ఆ, దాని గురించి ప్యాకింగ్, టెస్టింగ్, ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి కదా. సో మీరు ఏదైనా ఏజెన్సీ మీద డిపెండెంట్ అయ్యారా, లేకపోతే మీరే అవన్నీ చూసుకుంటారా? ఎన్ని రోజుల్లో ఇక్కడ మీరు పంపితే అక్కడ అది ఫైనల్ గా చేరుకుని గ్రాహకుడికి సెండ్ అవ్వాలి? ఈ టైం లైన్ ఎలా ఉంటుంది సార్?
టైం లైన్ ఏముండదండి. మనం షెడ్యూల్ చేసుకుంటే వాళ్ళు మనకు స్లాట్ ఇస్తారు. ఈ డేట్ కల్లా తెచ్చి ఇవ్వండి మీ మెటీరియల్ అని స్లాట్ ఇస్తారు. ఇదంతా ప్రాసెస్ మీకు 20 to 30 days పడుతుంది. ఓకే. మన మనది అక్కడికి వెళ్ళే లోపు. సో అది వెళ్ళిన బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఇంకొంచెం ఓకే. బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఇంకో 10 రోజులు పెరగొచ్చు. ఓకే. సో అది చేరుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో మీకు డబ్బు క్లియర్ అవుతుంది పేమెంట్? ఇప్పుడు పార్ట్నర్స్ కనుక ఆ ఇష్యూ లేదు మాకు. ఓకే. సో కొత్తగా వచ్చే వాళ్ళకి అదే చెప్పేది నేను. కొత్తగా వచ్చే వాళ్ళకి అదే చెప్పేది. అంటే దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. అంటే ముందు మనం వాళ్ళతో రిజిస్టర్ అయ్యి పేమెంట్ తీసుకొని పంపించి మళ్ళీ క్లియరెన్స్ తెచ్చుకోవడం ఇదంతా కొంత అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో మన వాళ్ళు ఉంటే బాగుంటుంది. అక్కడ మన వాళ్ళు ఉండి మనం కొలాబరేట్ అయ్యి ఉంటే బాగుంటుంది. ఏదైనా అంటే ఇదే అని కాదు, ఏ బిజినెస్ ఎక్స్పోర్ట్కు ఏదైనా కూడా. ఎందుకంటే రిజెక్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువ. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం, ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు రిజెక్షన్కి ఎంత స్కోప్ ఉందనేదే చూస్తారు వాళ్ళు. మాక్సిమం రిజెక్ట్ చేయడానికి స్కోప్. సిమిలర్గా ఇది కూడా అంతే. ఓకే. ఓకే. సో మీరు ఇప్పుడు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్ ఓవరాల్ మీ మిల్లులో? మా గానగల్లో ఉన్నా సార్ పర్ మంత్ వచ్చేసి 2000 లీటర్స్ దాకా అవుతుంది. ఓకే. సో దాంట్లో 1000 లీటర్స్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మేము 5000 లీటర్స్ చేసేవాళ్ళము. దాంట్లో 2 to 2.5 లీటర్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అదంతా ఆగింది కనుక ఇప్పుడు ప్రొడక్షన్ తగ్గించుకొని లోకల్ ప్రొడక్షన్ మాత్రమే చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో ఒక మిల్ అనుకుంటే సార్ ఇప్పుడు అంటే ఒక ఎద్దుగానుగా అంటే సెటప్. సో దానికి దేనికి ఖర్చులు వస్తాయి సార్? అంటే ఓన్ స్పేస్ ఉండాలా, లేకపోతే ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఆ స్ప్లిటప్ ఒకసారి చెప్పొచ్చా? గానగకు వచ్చేసి 1.3 to 1.5 lakhs కట్టేదైతే. ఓకే. అదే రాయిదైతే 2.2 to 2.5 lakhs గానగకు. ఓకే. రాతిదైతే బెనిఫిట్ ఏంటి అంటే మీకు 30 kgs వరకు కెపాసిటీ దొరుకుతుంది. కట్టెలో మీకు మాక్సిమం 13-14 kgs కొత్తది. ఓకే. అంతకు మించి అంత పైన మొద్దులు దొరకవు. అంటే అంత వైడ్ మొద్దులు దొరకవు కనుక మనకి ఇక్కడ బేరింగ్ అంటే ఇక్కడ అడ్డు ఉంది, చెక్కలో అడ్డు ఉంది. రాతిలో అయితే మీకు కావాల్సినంత పెద్దగా చేసుకోవచ్చు. రాయి ఎంత కావాలంటే అంత పెద్దగా దొరుకుతుంది కనుక రాతిలో మీరు చేసుకోవచ్చు. ఓకే. సో ఎక్కడ దొరుకుతుంది సార్ ఇలాంటివన్నీ? ఎద్దులు వచ్చేసి 60,000 to 1 lakh ఆ ఏరియాలో సీజన్ అన్ సీజన్ ని బట్టి ఎద్దులకి 60 to 1 lakh అవుతుంది. ఓకే. తర్వాత షెడ్ వచ్చేసి 1 lakh దాకా అవుతుంది. ఓకే. కట్టెతో అయితే ఓవరాల్ గా మీకు 3 lakhs దాకా అవుతుంది. అదే రాతి వెళ్తే 5 lakhs దాకా అవుతుంది. ఓకే. సో దీని యొక్క లైఫ్ టైం ఎంత ఉండొచ్చు సార్? ఒక గానుగా అనుకుంటే ఎంత వరకు మనం యూజ్ చేయొచ్చు? బేస్డ్ ఆన్ అంటే ఇప్పుడు మనం కార్ సర్వీసింగ్ డేట్ ఉంటుంది. ఇయర్ ముందు వస్తే ఇయర్, లేకపోతే మైలేజ్ ముందు వస్తే మైలేజ్. సిమిలర్ గా ఇది మనం వాడే దాన్ని బట్టి అంటే మన ప్రొడక్షన్ ని బట్టి మన మొద్దు సైజ్ ని బట్టి 10 years 20 years మన తీసుకున్న మొద్దు సైజ్ ని బట్టి. అదే రాతికి వెళ్ళారనుకోండి 2-3 జనరేషన్లు వస్తుంది. సో అంటే కమర్షియల్ గా వెళ్ళే వాళ్ళకు చిన్న సజెషన్ ఏంటి అంటే రాతికి వెళ్తే మనకు వేర్ అండ్ టైర్ తక్కువ కనుక రాతికి వెళ్తే బెటర్. ఓకే. ఓకే. సో ఇది మళ్ళీ రెండిట్లో ఏది బెస్ట్ అని అడిగారు అనుకోండి, రాయి బెస్టా కట్టె బెస్టా అని అడిగారు అనుకోండి, కట్టె ఇస్ బెస్ట్. ఓకే. బట్ డ్యూరబిలిటీ అండ్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఆలోచించాలి కనుక ఒకవేళ కొత్తగా వెళ్ళేవారు రెండింటికి వెళ్తున్నారు అనుకోండి, ఒకటి రాతి ఒకటి కట్టె వెళ్ళండి. ఓకే. సో అంటే దీన్ని సప్లై చేసేవారు ఎవరైనా ఉన్నారా సార్? ఉన్నారు, చేసే ఆచార్యులు ఉన్నారు. ఆ ఆచార్యులు అంటే మనం కట్టే సోర్స్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ నాకు లక్నో నుంచి గానగ కావాలి అంటే ఇక్కడ నుంచి పంపించే ఛార్జెస్ ఆచార్యకి ఇస్తే అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు
అయ్యే ఖర్చులు ఆచారికి ఇచ్చేస్తే మనకు గానుగా అయిపోతుంది. అక్కడికి వచ్చి వాళ్ళు అంటే నౌ దే ఆర్ గోయింగ్ ట్రావెలింగ్ త్రూ అవుట్ ఇండియా వెళ్ళి ఆ, చేసి వస్తున్నారు. ఓకే. మీకు తక్కువలో అవ్వాలి అని అనుకుంటే, కాస్ట్ కటింగ్ అనుకుంటే మీ దగ్గర కట్టే సోర్స్ చేసుకొని ఆచార్ని హైర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ బిజినెస్ ఎంత ప్రాఫిటబుల్ సార్? ఎంత లాభదాయకం? మంత్లో కట్టేది గానుగా అయితే ఒక 450 లీటర్ల దాకా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మనం డైలీ. 3 బ్యాచ్లు, 3 ఎడ్లు ఉండి 3 బ్యాచ్లు రన్ చేస్తే 450 లీటర్లు అప్రాక్స్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ 450 లీటర్లు ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్మగలిగితే యూ క్యాన్ మేక్, అంటే ఈవెన్ ఇఫ్ యూ సెల్ ఆన్ హోల్సేల్ బేసిస్, రీటైల్ కాకుండా హోల్సేల్గా అమ్మినా ఒక 20,000 దాకా అన్ని ఖర్చులు పోను సంపాదించవచ్చు ఓకే. 20,000 పర్ డే, పర్ మంత్. పర్ మంత్ అంటే 450 లీటర్లు ఎవ్రీ డే సేల్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటాం. కదా? 15 లీటర్స్. 15 లీటర్స్. ఓకే, సారీ. ఓకే, 15 లీటర్స్ పర్ డే. గానుగా కెపాసిటీ వచ్చేసి 13 కేజెస్ కదా మెటీరియల్. ఓకే. మనకు 15 లీటర్స్ టు 20 లీటర్స్ యావరేజ్గా మనం వాడే మెటీరియల్ని బట్టి, పల్లి తీస్తే ఒక అవుట్పుట్, కొబ్బరి తీస్తే ఒక అవుట్పుట్, అట్లా మెటీరియల్ చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ చేంజ్ అవుతుంది. నేను యావరేజ్గా 15 అని చెప్పాను. ఓకే. సో ఇది వుడ్ది సార్. ఒకవేళ రాక్ది అయితే ఎక్స్ట్రాక్షన్? రాక్ అయితే ఆల్మోస్ట్ డబుల్. ఓ, ఓకే. బట్ క్వాలిటీ విత్ వైజ్ సేమ్ ఎక్స్పెండిచర్, సార్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే లేబర్, ఎద్దులు, ఇవన్నీ సేమ్ ఎక్స్పెండిచర్, అవుట్పుట్ పెరుగుతుంది. అప్పుడు కాస్ట్ తగ్గించుకోవచ్చు మనం. ఓకే. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వాలిటీ అని చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా సేమ్ క్వాలిటీ ఉంటుందా ఎక్స్ట్రాక్షన్ అయినప్పుడు? వుడ్, రాక్ రెండు సేమ్, కానీ ది బెస్ట్ ఏది అంటే వుడ్. ఓకే. ఎందుకు అలా సార్? వుడ్ స్టోన్ ఫ్రిక్షన్ వేరు, వుడ్ ఫ్రిక్షన్ వేరు. ఓకే. ఓకే, నైస్. అండ్ అంటే మీరు ఎంత అయితే ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారో అది మొత్తం అమ్మడానికి అవుతుందా సార్ ఇప్పుడు 100%? స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండేది అమ్మడం అనేది? మేము ఒక గానుగతో మొదలెట్టాం కదా, దాని సేల్స్ అయిన తర్వాత ఇంకోటి, అట్లా సేల్ వచ్చిన తర్వాత పెంచుకుంటూ వెళ్ళాం. కొత్త వాళ్ళకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఒకేసారి 5 పెట్టేసి ఇబ్బంది పడే దానికంటే ఒకటి పెట్టండి, దాని మార్కెట్ అయిన తర్వాత డబ్బులు పెడితే మిషన్ వస్తుంది. ఖాదర్ గారు ఒక మంచి విషయం చెప్పారు. ఆ, డబ్బులు ఇన్వెస్ట్ చేసి మిషన్ని కొంటాము, మిషన్ కొన్న తర్వాత దాని ఈఎంఐ కట్టడానికి దానికంటే ఎక్కువ పని మనం చేయాల్సి ఉంటుంది అని. మన పని ఈజీ అవుతుంది అనుకొని మిషన్ని కొని దానికంటే ఓకే. ఎక్కువ పని మనం చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, మీరు ఏదైతే క్రియేట్ చేశారో, ప్రొడ్యూస్ చేశారో, దాన్ని అమ్మడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? కాంపిటీషన్ ఏంటి? మేబీ కౌంటర్ఫియట్ ప్రోడక్ట్లు ఉంటాయి. ఇలాంటి ఛాలెంజెస్ ని ఎలా మీరు ఎదుర్కొన్నారు? ఎలా విజయం పొందారు? ఇది చాలా టఫే. ఎందుకు అంటే మేము వీడియోల్లో చూపించిన డబ్బాలు తీసుకొచ్చి వాళ్ళు బయట ఆయిల్ పోసి కూడా ఎదుగానుగా నూనె అమ్ముకుంటారు బయట. ఓ, వాళ్ళు అంటే ఇప్పుడు మార్కెట్లో ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది అంటే ఇంకో ఫేక్ ప్రోడక్ట్ కూడా ఇమీడియట్గా వస్తుంది. సో ఇక్కడే కాదు, ఫారెన్లో కూడా ఎద్దుగానగానే అమ్ముతున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అంటే ఎక్కడ తెలియదు. ఓకే. నిన్నే యుఎస్ నుంచి మాట్లాడారు. ఆమె చెప్తుంది ఎద్దుగానగా నూనె అని అమ్ముతున్నారు, కానీ అసలు అంటే నేను అడిగాను సోర్స్ చెప్పండి, నేను చెప్తాను అది ఎద్దుగానగా కాదా, ఏ ప్లేస్ నుంచి వస్తుంది అంటే నో వన్ నోస్, అంటే డబ్బా మాత్రమే ఎద్దుగానగలు చేసేవాళ్ళవి, దాంట్లో కంటెంట్ ఏముందో తెలియదు. ఓకే. సో ఎలా ఫైట్ చేస్తారు సార్? అంటే దీన్ని మీకు రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారా, లేకపోతే ట్రేసబిలిటీ మీరు మేనేజ్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేస్తారా? ఎలా మీ బిజినెస్ స్ట్రాటజీ ఈ కౌంటర్ఫియట్ ప్రోడక్ట్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది? అంటే రుచి అండి. ఈ రుచి బయట ఇలా చేస్తే తప్పితే వేరే ప్రాసెస్లో, ఏ ప్రాసెస్లో చేసినా ఈ రుచి రాదు. ఓకే. ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే టీ తాగాలి అంటే ఏ ఊర్లో ఉన్న ఒక బెస్ట్ ప్లేస్ ఉంటుంది కదా. ఊర్లో అన్ని చోట్ల టీ దొరికినా ఒక చోటుకే వెళ్తుంటారు ఎక్కువ మంది. ఓకే.
క్వాలిటీ. ఓకే. గప్చుప్ తీసుకుందాం. గప్చుప్ ఎక్కడ బెస్ట్ అంటే మా ఊర్లో అడిగితే నేను ఒక ప్లేస్ చెప్తాను. ఊర్లో 30 చోట్ల దొరికిన విల్ టెల్ ఓన్లీ ఒక్క పేరు. ఎందుకు అంటే ఆ క్వాలిటీ, ఆ టేస్ట్ ఇస్తుండే కనుక మనం ఈవెన్ విల్ బి ట్రావెలింగ్ 10 to 15 కిలోమీటర్స్ టేస్ట్ మంచిగా ఉంటే ట్రావెల్ చేస్తూ ఉంటాం. కరెక్ట్. ఇంకో బ్యూటీ ఏంది అంటే ఆయిల్లో ఉన్న బ్యూటీ ఏంది అంటే ఇది వేగన్ కు కావాలి, వెజిటేరియన్ కు కావాలి, నాన్ వెజిటేరియన్ కు కావాలి, డైలీ బేసిస్ లో కావాలి. మంత్లీ బేసిస్, ఇయర్లీ బేసిస్ కాదు, డైలీ బేసిస్ లో కావాలి. ఓకే. సో స్కోప్ ఎక్కువ ఉంది మనకు. అంటే ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత సార్, అంటే రా మెటీరియల్ తెస్తారు, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అవుతుంది. వేరే ఏదైనా బై ప్రోడక్ట్స్, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేయడానికి అవకాశం ఉందా, స్కోప్ ఉందా, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? ఇప్పుడు ఆ కేక్ వచ్చింది కదా, అది మన పాటు కాదు, అది ఆవులకు, బర్రెలకు, దానికి అంటే దాని పోర్షన్ అది. దాంట్లో ఇప్పుడు ఎద్దు గానగల చేసినప్పుడు కొంత పోర్షన్ ఆఫ్ ఆయిల్ అందులో కేక్ లో వండిపోతుంది. అది ఆవులకు, పాలిచ్చే ఆవులకు కానీ బర్రెలకు కానీ ఇస్తే పాలు ఎక్కువ వస్తుంది. ఓకే. మనం సోకాల్డ్ డ్రింక్స్ పొద్దున తాగేవన్నీ ఇలాంటి ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ కేక్స్. అంటే వేరే వాళ్ళ పోర్షన్ కూడా మనమే. అంటే చెట్టుకు కాసిన పళ్ళన్నీ మనమే. అంటే మనం వెళ్ళేప్పుడు పడ్డ పండు మనది, కానీ మనమేమనుకుంటున్నాం, చెట్టు పళ్ళన్నీ మనకే అనుకుంటున్నాం. ఓకే. సో అంటే సార్, ఇప్పుడు ఈ బిజినెస్ అని చూసుకున్నట్లయితే ప్రాఫిట్ దానికి ప్రయారిటీ కాదు, సర్వీస్ గా ఉంటుంది, ప్రాఫిట్ కూడా బై ప్రోడక్ట్ లో ఉంటుంది. అలాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రమే స్టార్ట్ చేయాలా, ఎలా ఇది? అలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఎందుకంటే పొల్యూట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. బిజినెస్ రేపు పొద్దున మీరు మీ ప్రొడక్షన్ 450 లీటర్స్ మీరు ఒక హైవే అంటే మంచి రోడ్డు పైన పెట్టారనుకోండి, నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. పెట్టకుండా ఆయిల్ ఇస్తున్నాము అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు బర్రె మనకు పాలిచ్చే, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పాలిచ్చే రైతు మనకు ఇయర్ లాంగ్ పాలిస్తున్నాడు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే. ఎప్పుడో కొన్ని రోజులు పాలు లేవు అన్నాడు అనుకోండి, ఈజ్ రైట్ పర్సన్. ఓకే. సో అంటే సార్, నేను కాంపిటీషన్ గురించి అప్పుడు మాట్లాడాను కదా, పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు కూడా రీఫైన్డ్ ఆయిల్ ఇస్తున్నాయి, అవన్నీ ఉన్నాయి చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఇవన్నీ. సో ఇది కాంపిటీషన్ అని చూడ్డానికి కూడా అవ్వదు, అంత పెద్దది అది. సో ఎలా, హౌ కెన్ యూ బీ సస్టైనబుల్? కరోనా ముందు, బిఫోర్ ఏడి ఆఫ్టర్ ఏడి లాగా, కరోనా ముందు, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా కొంత ఎడ్యుకేషన్ పెరిగింది, హెల్త్ అవేర్నెస్ పెరిగింది. ఓకే. ఓకే. దీంట్లో బ్యూటీ ఏంటి అంటే, ఇప్పుడు పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే నడవదు అన్న విషయం అందరికీ తెలుసు, కానీ మన బండిలో ఏం పోస్తున్నాం అనేది ఫ్యూ పీపుల్ నౌ స్టార్టెడ్. మీరు యూట్యూబ్లో చూడండి, ఆయిల్ ప్రాసెస్ ఏంటి, ఆయిల్ ఎన్నిసార్లు హీట్ అవుతుంది, మనకు వచ్చేది బోల్డ్ అన్ని వీడియోలు ఉన్నాయి, అందరికీ తెలుసు. కానీ ఎందుకు వెళ్ళట్లే అంటే మంచిది కావాలా తక్కువది కావాలా అనే డిసిషన్ తీసుకునే చాయిస్ కస్టమర్కి ఉంది కనుక కస్టమర్ హ్యాస్ టు చూస్ ద చాయిస్. ఓకే. సో అలాంటి ఒక చేంజ్ అయ్యిందా? ఒకవేళ ఒక్క రోజులోనే చేంజ్ వచ్చినా కానీ ఇవ్వడానికి ఆయిల్ లేదు కనుక ఇట్ హ్యాస్ టు, అంటే చేంజ్ స్లోగానే మొదలవ్వాలి. ఇప్పుడు నిజంగా గానగా ఉన్న ఊర్లో ఆ ఊరు వాళ్ళు ఎడ్యుకేట్ అవుతే ఆ ఊరు నుంచి బయటికి నూనె రావాల్సిన అవసరమే ఉండదు. ఓ నైస్, వెల్ సెడ్. సో మీరు 100 కుటుంబాలు లేని ఊరు ఒకటి చెప్పండి. ఓకే. సో మీరు ఒక్క గానుగతో స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎన్ని గానుగలు మీరు ఆపరేట్ చేస్తున్నారు? సో ఎంత వరకు ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్ మీరు ఇండివిజువల్ గా? ఇప్పుడు 3 గానుగలు ఇండివిజువల్ గా, అప్పుడు కలెక్టివ్ గా 10 గానుగలు ఉండేది, ఇప్పుడు ఇండివిజువల్ గా 3 గానుగలు, 2 స్పేర్ గా ఉన్నాయి. ఇంకో అంటే కపుల్ ఆఫ్ డేస్ లో అది 5 అవ్వచ్చు. ఓకే. ప్రస్తుతానికైతే 3తో రన్ చేస్తున్నాం, 3కు కడుపు నిండా బిజినెస్ ఉంది.
ఓకే. సో ఎన్ని లేబర్స్ కావాల్సి వస్తుంది సార్ ఒక్క యూనిట్ కంప్లీట్ గా రన్ అవ్వాలంటే? సో టోటల్ 3 యూనిట్స్ ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న టోటల్ లేబర్స్ గురించి. 6 మంది ఉన్నారండి. ఓకే. సో ఎవ్రీ ఈచ్ కనుక ఇద్దరు 6 మంది. ఓకే. ఓకే. సో బుల్స్ వచ్చేసి ఒక ఒక యూనిట్ కు 3 బుల్స్, అట్లా ఒక 11 12 బుల్స్ ఉన్నాయి. ఓకే. నైస్. అంటే అదొక రొటేషన్ టైప్ లో 3 బ్యాచెస్ అన్నారు కదా, అలా మేనేజ్ చేస్తారా? యాక్చువల్గా ఇప్పుడు మనుషులు పని చేస్తే 8 గంటలు పని చేసేవాడిని 10 గంటలు పని చేయమని అడుగుతున్నారు కదా. వీఆర్ గివింగ్ పార్ట్ టైం డేలో 2 గంటలు మాత్రమే పని చేస్తుంది మా బుల్. ఓ ఈ డే 2 hours పని చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. ఓకే. నైస్. నైస్. సో ఆ 2 అవర్స్ పని తీసుకునే మీరు కంప్లీట్ కెపాసిటీ ఆఫ్ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఒక్క బుల్ 2 hours, అట్లా 3 బుల్స్, 3 to 2 hours, 6 hours, 3 ఓకే. బ్యాచ్లు. ఓకే. ఓకే. నైస్. సో సార్ ఈ రా మా మెటీరియల్ బుల్స్ చాలా గురించి మంచివి. ఆ మా బుల్స్ చాలా మంచివి. హైక్ అడగవు, లీవ్ కూడా తీసుకోవు. వెరీ నైస్. సో ఇప్పుడు సార్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గానుగ నూనె గురించి ఒక్కొక్క థియరీ ఉంటుంది. 3 kgs ఆఫ్ రా మెటీరియల్ వేస్తే 1 లీటర్ ఆఫ్ ఆయిల్ వస్తుంది. ఇది నేను ఎక్కడో విన్నాను. సో మీ అగ్రి. నోట్లో అంటే మీ ద్వారా వినాలని ఉంది. ఆ మెట్రిక్స్ ఏంటి, మ్యాథ్ ఏంటి దాని గురించి? అంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. ప్లీజ్. మేము ఒక 12 రకాలు తీసుకుంటున్నాం, కానీ 2-3 మాట్లాడదాము. ఇప్పుడు గ్రౌండ్ నట్కి వెళ్ళారనుకోండి, 38 to 42% ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే. 13 kgs లో 38 to 42% గ్రౌండ్ నట్. అది నువ్వులకి వెళ్ళారనుకోండి, 40 దాకా వస్తుంది, అంటే 35 to 40% వస్తుంది. అదే కోకోనట్కి వెళ్ళారనుకోండి 50 to 60% వస్తుంది. అదే సాఫ్లవర్ కుస్మాకి వెళ్ళారనుకోండి 20%. ఓకే. బేస్డ్ ఆన్ రా మెటీరియల్ ఆయిల్ పర్సంటేజెస్ చేంజ్ అవుతాయి. ఓకే. సో దీంట్లో దేనికి ఎక్కువ డిమాండ్ సార్? 70+% గ్రౌండ్ నట్ వెళ్తుంది, మిగతా 30% లో అన్నీ వెళ్తాయి. ఓకే. 60 to 70% గ్రౌండ్ నట్ వెళ్తుంది. కానీ ప్రియారిటీ తీసుకుంటే ఇప్పుడు డైలీ కన్జంప్షన్ ఆయిల్స్ 5: నువ్వులు, కుసుమలు, కొబ్బరి, ఆవాలు, తర్వాత పల్లీలు. ఈ 5లో ప్రియారిటీ తీసుకుంటే పల్లి లాస్ట్ వన్. అంటే వాల్యూ బేస్డ్ అట్లా అనుకుంటే పల్లి లాస్ట్, కానీ మన కన్జంప్షన్ లో అది పైన ఉంటుంది. రీజన్ ఏంటి సార్? అంటే వీఆర్ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్. ముందు నుంచి కూడా పల్లి నూనె అనుకొని తీసుకునే వాళ్ళం కనుక ఇంకా దాని నుంచి బయటికి రాలేదు. ఓకే. సో కాల్డ్ సన్ఫ్లవర్ అయితే ప్రొడక్షన్, మీరు ఒక 1000 కిలోమీటర్లు ఇటు అటు తిరిగి ఉంటారు కదా, తిరిగినప్పుడు మీకు ఎక్కడైనా సన్ఫ్లవర్ పంట కనిపించిందా? ఇప్పుడైతే అలాంటివి ఏం లేవు సార్. సో ఈ ఫారిన్ ఎక్స్పోర్ట్ లో కూడా గ్రౌండ్ నట్టే ఎక్కువ సెల్ అవుతుందా సార్? లేదు, అక్కడ 50-50, అంటే 50 గ్రౌండ్ నట్ వెళ్తే మిగతా అన్ని 50 వెళ్తుంది. ఓకే. ఓకే. నైస్. సో ఇప్పుడు ఇది కూడా మేము, అంటే కస్టమర్ వచ్చినప్పుడు విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్, అంటే ఒకే ఆయిల్ ని ఇయర్ లాంగ్ తినొద్దు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కస్టమర్ కు. మార్చి వాడండి. 1 week కు మారుస్తారా, 1 liter కు మారుస్తారా, లేదా కుకింగ్ కు ఆయిల్ మారుస్తారా, మీ ఇష్టం. అంటే నేను ఇదే ఒక లేడీస్ వస్తేనేమో డీటెయిల్డ్ గా చెప్తాను, మగవాళ్ళు వస్తే ఏం చెప్తానంటే, మీరు నాతో విని వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తే మళ్ళీ నన్ను తిట్టిపియకండి, అన్ని ఆయిల్ బాటల్స్. ఓకే. నైస్. సో సార్, మీరు ఈ యూనిట్ స్టార్ట్ చేసే దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఏదైనా తీసుకున్నారా? ఎలాంటి లైసెన్సెస్ మరియు రిజిస్ట్రేషన్స్ కావాల్సి వస్తుంది? ఫినాన్స్ మరియు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ రెండింటి గురించి మాట్లాడండి సార్. గ్రామంలో అయితే ట్రేడ్ లైసెన్స్ గ్రామంలో దొరుకుతుంది, టౌన్ లో దొరుకుతుంది, గ్రామంలో మండల్లో ఎక్కడైనా ట్రేడ్ లైసెన్స్ దొరుకుతుంది. ఒక జిఎస్టీ అవసరం పడుతుంది, ఫుడ్ లైసెన్స్ అవసరం పడుతుంది. దీనికి సబ్సిడీ వచ్చేసి, యాక్చువల్ పిఎంఏజీపీ స్కీమ్ ఈజ్ ఫర్ మిషనరీ.
మా దగ్గర మిషనరీ ఏమీ లేదు, కానీ వి వెంట్ విత్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏం అంటే గానగల్కి టీఎంఏజీపీ లేని చోటు నుంచి వి బిల్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించి ఇంప్రెస్ చేసి దాన్ని ఎట్లా పిఎంఏజీపీలో ఇంక్లూడ్ చేయొచ్చు అనే ఇవన్నీ కష్టపడి చేసాము. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఆ రెఫరెన్స్ చూపించి దే కెన్ క్లెయిమ్. ఓకే, సో అలానే సార్ ఇప్పుడు మీరు ఫినాన్స్ గురించి లోన్ తీసుకుని స్టార్ట్ చేసిందా, లేకపోతే మీ ఓన్ డబ్బుతో స్టార్ట్ చేసి దాని తర్వాత ఎక్స్పాండ్ చేయడానికి లోన్కి వెళ్ళారా? ఎలా మేనేజ్ చేశారు? ఫస్ట్ మేము సొంతంగా పెట్టుకున్నాము, తర్వాత పెంచాలి అని అనుకున్నప్పుడు దీనికి సబ్సిడీ ఏముంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత లోన్ అండ్ సబ్సిడీ. ఇంకోటి సబ్సిడీ విషయంలో కొత్త వాటికి మాత్రమే సబ్సిడీ ఇస్తారండి. ఎగ్జిస్టింగ్ వాళ్ళకు ఎగ్జిస్టింగ్ కంపెనీస్కు పిఎంఏజీపీ లోన్ రాదు. ఎంటర్ప్రీనర్స్కు కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే, న్యూ ఎంటర్ప్రీనర్కు మాత్రమే లోన్ సబ్సిడీ వస్తుంది. లోన్కి వెళ్తేనే సబ్సిడీ వస్తుంది. ఓకే, సరే. అండ్ సార్ మీరు స్టార్ట్ చేసిన ఎన్ని సంవత్సరంలో ప్రాఫిట్ ని చూశారు? వాస్తవంగా చెప్పాలి అనుకుంటే 450 లీటర్స్ అమ్మగలిగితే 1 yearలో మీకు బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. సో మంత్లీ 450 లీటర్స్ అమ్మాలి. ఇంత బ్యూటిఫుల్ బిజినెస్ ఇంకేది లేదు. అంటే బ్రేక్ ఈవెన్ 1 yearలో వచ్చే బిజినెస్ ఏది లేదు. అంటే ఇదే క్రమంలో నేను ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ గురించి పనిచేశాను, తర్వాత ఫార్మింగ్ మీద పనిచేశాను, హెల్త్ మీద పనిచేశాను, 3 సెక్టర్లో పనిచేశాను. 3 సెక్టర్లో ఇప్పుడు మెకాలే ఎడ్యుకేషన్ వద్దనుకొని పిల్లల్ని గురుకులంలో వేశాను. ఎందుకంటే మెకాలే ఎడ్యుకేషన్ విల్ నాట్ మేక్ యూ ఎంటర్ప్రెనర్, ఇట్ మేక్ యూ ఎంప్లాయర్. ఇట్ విల్ నాట్ మేక్ యూ ఎంప్లాయర్. ఎంటర్ప్రెనర్ చేయదు. ఓకే, ఓకే. ఎంతసేపు ఉన్న ఎంప్లాయీ మైండ్ సెట్ నే పెంచుతుంది. ఓకే, నైస్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఐటిఎన్ అండ్ లోకల్ ఇంజనీర్. వెరీ నైస్. ఓకే, సో సార్ అంటే ఇప్పుడు ఎవరైనా మీలా ఈ ప్రాసెస్ లో చేయాలంటే, ఎద్దుగానుగని స్టార్ట్ చేయాలంటే ట్రైనింగ్ ఇస్తారా మీరు? మంత్లో 2 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నామండి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సర్వీస్. ఊరికి ఎంతో కొంత చేయాలి, లేకపోతే లావ్ ఎక్కిపోతామని పార్ట్ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నాము. రావచ్చు, నేర్చుకోవచ్చు. ఇట్స్ ఆల్ ఫ్రీ. నాలెడ్జ్ ఈస్ ఫ్రీ. నాలెడ్జ్ ఈస్ ఫ్రీ. ఫుడ్ అంటే వి ప్రొవైడ్ ఆర్గానిక్ ఫుడ్ అండ్ విత్ బుల్ డ్రివెన్ ఆయిల్స్. సో కొంచెం ఎక్స్పెన్సివ్ కనుక దానికి దే హ్యాస్ టు బేర్. ఓకే, ఓకే. సార్ ఇప్పుడు ఆయిల్స్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఆర్గానిక్ పేరు మీద అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనే పేరు మీద రేట్లు అయితే మీరు ఇమాజిన్ కూడా చేసుకోవడానికి అవ్వదు. సో మీరు ఒక జనరల్ రేట్ రేంజ్ చెప్పవచ్చా? అంటే ఇప్పుడు ఒక 5-6 టైప్స్ ఆఫ్ ఆయిల్ చెప్పారు కదా, దానికి నామినల్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని? ఇప్పుడు బొమ్మ వేసుకొని కూడా అమ్మేస్తున్నారు. అంటే వాళ్ళది యూజువల్గా గ్రౌండ్ నట్. లెట్ మీ స్పీక్ అబౌట్ గ్రౌండ్ నట్. ప్లీజ్ సార్. 450 to 500. అంటే ఆ 500 ఎందుకు అవుతుంది, 450 ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళ లేబర్ కాస్ట్, వాళ్ళ ల్యాండ్ కాస్ట్, అంటే అక్కడ ఉండే ఎక్స్పెన్సెస్ని బట్టి. ఇప్పుడు హైదరాబాద్లో అవుట్లెట్ పెట్టడానికి, ఊర్లో అవుట్లెట్ పెట్టడానికి డిఫరెన్స్ ఉంది కదా. అవుట్లెట్ మీద ఖర్చు పెట్టిన ఖర్చు కస్టమర్తో తీయాలి కనుక ఆ వేరియన్స్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో గ్రౌండ్ నట్ సార్. దాని తర్వాత ఇంకొన్ని ఆయిల్స్ స్టాండర్డ్ రేట్ చెప్పొచ్చా? అంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే కమింగ్ టు కోకోనట్, కుంభమేళా ముందు కోకోనట్ రేట్లు వేరే ఉండే. కుంభమేళా తర్వాత కోకోనట్ రేటు చాలా పెరిగిపోయింది. ఎందుకంటే అవైలబిలిటీ చాలా మట్టుకు కన్జంప్షన్ కుంభమేళాలో అయిపోయింది కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఆయిల్ రేట్ డబుల్ ఉంది. నేను సింపుల్గా చెప్పాలి అంటే బేస్డ్ ఆన్ రా మెటీరియల్ రేట్ యువర్ ఆయిల్ రేట్. ఓకే, ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ఫ్లక్చువేట్ అయినప్పుడు మాత్రమే రేట్ మారుస్తాం. అంటే ఇప్పుడు 5% చేంజ్ అయింది అనుకోండి,
5% చేంజ్ అయితే ఆయిల్ అది గ్రౌండ్ నట్ కాస్ట్ 5% చేంజ్ అయితే 2% 3% చేంజ్ అయితే ఏమీ ఇబ్బంది లేదు. అది ఒక 20% చేంజ్ 15% చేంజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వి కెనాట్ గివ్ సేమ్ కాస్ట్. సో కాస్ట్ పెరిగిపోతుంది. మేము ఇనీషియల్గా చేస్తున్నప్పుడు గ్రౌండ్ నట్ వాజ్ 80 రూపీస్. మంచి క్వాలిటీ గ్రౌండ్ నట్ వాజ్ 80 రూపీస్. నౌ ద సేమ్ గ్రౌండ్ నట్ ఈస్ 120 రూపీస్. ఓకే. సో అప్పటి కాస్ట్ ఇప్పుడు కోకోనట్ ది బిఫోర్ కుంభమేళా ఆఫ్టర్ కుంభమేళా ప్రైస్ చెప్పండి సార్, ఊరికే అట్లీస్ట్ ఒక అండర్స్టాండింగ్ గురించి. 500 to 550 బిఫోర్ కుంభమేళా ఉండింది. ఇప్పుడు 900, 850 to 900 ఉంది. ఓకే, నైస్. అది అంటే అది ప్రాఫిట్ తగ్గించుకుంటే. ఓకే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద రా మెటీరియల్ కాస్ట్. ఇంకో 2-3 పాపులర్ ఆయిల్స్ రేట్ చెప్పొచ్చా సార్? అంటే మేబీ సన్ఫ్లవర్ ఎంత ఉంటుంది ఇప్పుడు? సన్ఫ్లవర్ మనకు ప్రొడక్షన్ లేదు, దాని గురించి మాట్లాడకపోవడం. సాఫ్లవర్ మేము ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు 40 రూపీస్ కేజీ దొరికేది. ఇప్పుడు ద సేమ్ సాఫ్లవర్ ఈజ్ నౌ 120 రూపీస్ పర్ కేజీ. ఓకే. లాస్ట్ ఇయర్ తో ఆల్మోస్ట్ 2.5-3 టైమ్స్ పెరిగింది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే. ఓకే. ఇది అంటే ఇప్పుడు కొంత జనాలకి కూడా అవేర్నెస్ వచ్చి ఎద్దుగానిగా అని కాదు, మెషిన్లో కూడా ఆయిల్స్ తీసుకుంటున్నారు కనుక ఆయిల్ సీడ్స్ కాస్ట్ కొంచెం పెరిగిపోతుంది. ఆయిల్ సీడ్స్ అవైలబిలిటీ కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఆయిల్ సీడ్స్. మళ్ళీ ప్రాబబ్లీ నెక్స్ట్ క్రాపింగ్ ఇయర్కి ఇప్పుడు కోకోనట్ డిసెంబర్ తర్వాత తగ్గే అవకాశాలు ఉంది. ఓకే. ఓకే. ఆఫ్టర్ దివాళీ. ఓకే. సో ఇంకేదైనా ఆయిల్ టైప్స్ సార్? టోటల్ గా 3 మనం మాట్లాడుకున్నాము. ఇంకేదైనా ఉందా అంటే మీకు యూ కెన్ షేర్ నాలెడ్జ్ అపాన్ అనేటట్టు? ఇప్పుడు కొత్తగా మేము కాజు మీద కూడా ఆయిల్ తీసే ప్రయత్నం చేస్తున్నాము. క్యాషియో ఆయిల్, బాదాం ఆయిల్ ఆల్రెడీ తీస్తున్నాము. ఇప్పుడు క్యాషియో ఆయిల్ కూడా ట్రై చేస్తున్నాము. రేట్ ఎంత ఉంది సార్? బాదాం ఆయిల్, క్యాషియో ఆయిల్? క్యాషియో నౌ ఇట్ ఈస్ ఆన్ ఎక్స్పెరిమెంట్, ఇంకా రేట్ చెప్పలేము. బాదాం వచ్చేసి 2800 లీటర్. ఓకే. ఓకే. సో అంటే ఈ 3 kgs రా మెటీరియల్ వేస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. ఇది అన్నిటికీ సేమా లేకపోతే వేరీ అవుతుందా, ఎలా సార్ అది? డిపెండ్స్ ఆన్ పర్సెంటేజ్. చెప్పాను కదా, కుస్మల్ అయితే 5 kgs వేయాలి, గ్రౌండ్ నట్ అయితే 3 kgs వేయాలి. పర్సెంటేజ్ అందుకనే చెప్పాను, అంటే బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ రా మెటీరియల్ కన్జంప్షన్ ఉంటుంది. వెరీ నైస్. సో సార్, మీ బిజినెస్ జర్నీలో మీరు ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ ఏంటి? నేను ఇలా తప్పు చేశాను, ప్రాబ్లం అయింది, 1, 2, 3 అలా ఏదైనా చెప్పొచ్చా? ఫెయిల్యూర్స్, సెట్ బ్యాక్స్ చెప్పొచ్చు. ఇప్పుడు అదే బిజినెస్ అనుకున్నప్పుడు మంచి బిజినెస్ అనేది సర్వీస్ ని బిజినెస్ లో ఇంక్లూడ్ చేయొద్దు. నేను లెట్ మీ గివ్ మై హోటల్ ఎక్స్పీరియన్స్. రెస్టారెంట్ ది మిల్లెట్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్. అదే ప్లేస్ లో ఇప్పుడు రెస్టారెంట్ ఉంది. దే ఆర్ మేకింగ్ డైలీ క్యాష్ ఫ్లో వచ్చేసి 50,000 to 60,000 కౌంటర్ అవుతుంది. అప్పుడు వీ కుడ్ నాట్ మేక్ 10,000. డిఫరెన్స్ ఏంటి అంటే మేము అప్పుడు మంచిది ఇవ్వాలి అని మేము అనుకున్నాం, తీసుకోవాలనుకున్న కస్టమర్ కూడా ఉండాలి కదా. సో మీరు బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు కస్టమర్కి ఏం కావాలన్నా ఇవ్వాలి. మనం మంచిగా అనుకున్నది కాకుండా కస్టమర్కి ఏది అవసరమో అది ఇవ్వగలిగితే. ఇప్పుడు ఆయన చేసిన చేంజెస్ ఏంటి అంటే మిల్లెట్స్ ఉంటాయి, రెగ్యులర్ టిఫిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏది అడిగితే అది చాయిస్. ఓకే. మేము అప్పుడు బిజినెస్ అనుకోలేదు, హెల్త్ అనుకున్నాము. సర్వీస్ అనుకున్నాం, హెల్త్ అనుకున్నాం, అందుకనే అవ్వలేదు. సో ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళు ఏం చేయండి అంటే, బిజినెస్ చేస్తూ ఉంటే రీటైల్ కొంత పోర్షన్ ఉండాలి, హోల్సేల్ కొంత పోర్షన్ ఉండాలి. 60 to 70% హోల్సేల్ పెట్టుకోండి, 30 to 40% రీటైల్ పెట్టుకోండి. అప్పుడే సస్టైన్ అవుతారు. ఎందుకంటే లెట్ మీ కమ్ టు సేమ్ పాలవాళ్ళ ఎగ్జాంపుల్. నేను ఒక వారం రోజులు ఊర్లో లేదనుకోండి, వారం రోజులు ఊర్లో లేకపోతే వారం రోజులు పాలు తీసుకోను. ఓకే. ఆ పాలు ఎక్కడ పోయాలి? సో సిమిలర్ గా మన కస్టమర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఉండడు. సో ఆ ఆయిల్ ఎక్కడ అమ్ముకోవాలి? సో మనం మళ్ళీ కొత్తగా ఎంచుకునే బదులు
వీలైనంత వరకు మన ప్రొడక్షన్ కంటే ఎక్కువ మార్కెట్ ఉంటే బాగుంటుంది. ఓకే అప్పుడు మనం సస్టైనబిలిటీ ఉంటుంది. సో ఓకే మన ప్రొడక్షన్ ఎక్కువ ఉండి మార్కెట్ తక్కువ ఉంటే చాలాసార్లు పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ పోదు, ఆయిల్ మనం పెట్టుబడి పెట్టాలి కదా, రొటేషన్ ఆగిపోతుంది, ఓకే. సో పెట్టుబడి ఇంకేదైనా పెరిగిపోతుంది. ఇంకేదైనా లెసన్ లేకపోతే సెట్ బ్యాక్ గురించి చెప్పొచ్చా? ఇంకేదైనా ఉందా ఎక్స్పీరియన్స్? ఏదన్నా వెళ్తుంటే పెరిషబుల్ కంటే నాన్ పెరిషబుల్కి వెళ్ళండి. ఓకే పెరిషబుల్ కొత్తగా వెళ్ళే వాళ్ళు పెరిషబుల్లో వెళ్తే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. సో నాన్ పెరిషబుల్కి వెళ్తే స్లోగా మీ ప్యాషన్ పెరిషబుల్ అనుకోండి, ఆ, ఆ, రెండు చేయండి. ఓకే. సో 2080 మీ మీ బిజినెస్ లో సార్ ఎద్దుగానుగా అనుకుంటే పెరిషబుల్ నాన్ పెరిషబుల్ అలా ఉందా దాంట్లో? లేదు కనుకనే హ్యాపీ. ఓకే ఓకే. సో సో ఫార్మింగ్ లో అంటే పెరిషబుల్ ఉంటే ఫార్మింగ్ జనరల్ ఫుడ్ బిజినెస్ లో పెరిషబుల్ కాకుండా నాన్ పెరిషబుల్ మేబీ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ లేకపోతే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్నవి అలానా? అట్లా అనట్లే. లెట్ మీ టాక్ అబౌట్ చిక్కీ, మ్మ్. పల్లి చిక్కీ. మ్మ్. పల్లి చిక్కీ స్పాన్ పెరగాలి అంటే గ్లూకోజ్ యాడ్ చేయాలి. లైఫ్ మ్మ్. స్పాన్ పెరగాలి అంటే గ్లూకోజ్ యాడ్ చేయకుండా చేస్తే 1 month ఉంటే, గ్లూకోజ్ యాడ్ చేస్తే యూ కెన్ కీప్ ఇట్ ఫర్ 6 months. కానీ మీరు చిక్కీ చేయాలనుకున్నప్పుడు, మంచిది చేయాలనుకుంటుంటే గ్లూకోజ్ పర్సంటేజ్ తక్కువ చేయండి. ఓకే. సో ఆ క్లారిటీ ఉండి స్టార్ట్ చేయండి. నైస్. సో సర్వీస్ని బిజినెస్లో కలపకండి. ఓకే ఓకే ఇది నా అంటే కాల్చుకున్న ఎక్స్పీరియన్స్. ఓకే. సార్ మీ మీ బాస్ మూవ్స్ ఇంకా సార్ ఇంకా ప్లీజ్ ఇంకా ప్లీజ్. ఇంకా చెప్పాలి అంటే పార్ట్నర్షిప్కి వెళ్తుంటే ఎగ్జిట్ ప్లాన్ ముందు రాసుకోండి. ఓకే ఇఫ్ యూఆర్ గోయింగ్ నైస్ విత్ పార్ట్నర్, నైస్ నైస్. బికాస్ మంచిగా జరిగినప్పుడు ఏమి ఇబ్బందులు ఉండవు. ఓకే కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడే రియాలిటీస్ బయటికి వస్తాయి. ఓకే ఓకే. సో సార్ మీ బిజినెస్ కి మీరు తీసుకున్న ఈ డిసిషన్స్ మంచి వేగాన్ని ఇచ్చింది, మంచి ప్రాఫిటబుల్ డైరెక్షన్ ఇచ్చింది అనేటట్లయితే వాట్ ఆర్ దోస్ బాస్ మూవ్స్? మీరు తీసుకున్న డిసిషన్స్ మీ బిజినెస్ ని నిలబెట్టింది. ఎడ్యుకేటింగ్ పీపుల్. ఇప్పుడు ఎద్దుగానుగ అనేది, మిల్లెట్స్ అనేది ఖాదర్ గారి ద్వారా 18లో ఆయన్ని మహబూబ్ నగర్ తీసుకొచ్చినప్పుడు, అప్పట్లో ఒక వీడియో అప్లోడ్ చేసి తర్వాత జియో, వి షుడ్ థ్యాంక్ జియో ఫ్రీ డేటా అయిన తర్వాత అప్పుడు యూట్యూబ్ చూడడం ఎక్కువైపోయి ఈ మిల్లెట్స్ ముందుకు వెళ్ళిపోయింది. కరోనాలో ఇంకా ఎక్కువ చూసాం కనుక ఇంకా కొంచెం ముందుకెళ్ళింది. ఓకే వి నీడ్ టు థ్యాంక్ కరోనా ఆల్సో. కరోనా చాలా నేర్పింది, కానీ నేర్చుకున్నారా లేదా అనేది ఇండివిజువల్. ఓకే. సో ఒకటి మీరు ఎడ్యుకేట్ చేసింది సార్, ఇంకేదైనా ఉన్నాయా మీ బిజినెస్ కి డైరెక్షన్ ఇచ్చిన బాస్ మూవ్స్? विजिबिलिटी, విజిబిలిటీ. जो दिखता है वो बिकता है, గ్రేట్. जो दिखता है वो बिकता है. ఓకే अब जो कर रहे हैं वो दिखे जैसा रखो. ఓకే నైస్. మీరు చేస్తున్నది కనపడేటట్టు పెట్టండి. మీరు ఎలా ప్లాన్ మీరు చేశారు కెమెరా సార్? పెడతారా? రోడ్డు పక్కన, ఓకే మెయిన్ రోడ్డు పక్కన ఓకే ఓకే పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తూ వెళ్తారు. ఓకే సో చాలా రోజుల తర్వాత కొత్తగా కనిపిస్తుంది కనుక వచ్చి వాళ్ళు అడుగుతారు. ఇఫ్ వి రియల్లీ ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళే మన కస్టమర్స్. ఓకే ఓకే నైస్. ట్రాన్స్పరెన్సీ. ఓకే వెరీ నైస్. సో ఈ డిస్కషన్ లో లాస్ట్ స్టేజ్ సార్, ర్యాపిడ్ ఫైర్ అని చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. సో షూర్ గో అహెడ్. సిటీనా విలేజా, ఏది ప్రాఫిటబుల్ లేకపోతే ఏది మంచి అవకాశాన్ని ఇస్తుంది మీ బిజినెస్ కి? ఊరు. ఊరు. ఓకే. పార్ట్నర్షిప్ మరియు సింగిల్ ఓనర్షిప్, వచ్చే వాళ్ళకి ఏది బెటర్ అని మీరు చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారు అయినా కూడా. సిన్సియర్ అడ్వైస్, సింగిల్. ఓకే. ఓన్ ఫండింగ్, గవర్నమెంట్ లోన్స్ లేకపోతే లోన్, ఏది బెటర్, ఏది స్కేలబిలిటీకి మంచిది? ఎట్లాగో మీరు మంచి పని చేస్తున్నారు, స్కోప్ ఉంది, సబ్సిడీ ఉంది, మీతో డబ్బులున్నా లోన్కి వెళ్ళండి. ఓ గుడ్, వెరీ నైస్. మీరు తీసుకున్న వన్ బ్యాడ్ మనీ డిసిషన్, మీరు మిల్లెట్ హోటల్ గురించి చెప్పారు, దాన్ని వదిలేసి ఇంకేదైనా ఉంటే చెప్పండి ప్లీజ్.
ఇప్పుడు వ్యవసాయంలో కూడా నేను ఫస్ట్ ఎద్దుతోనే దున్నాలి అని తీసుకొచ్చాను. ఎద్దులు తీసుకురాకుండా నేను హైర్ చేసుకుంటే మంత్లో వన్స్ ట్వైస్ హైర్ చేసుకునేవాడిని. కానీ ఎద్దులు తెచ్చి పెట్టుకొని అది చూడ్డానికి పనోళ్ళు తెచ్చి పెట్టుకొని అది కడుతూ అంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియకుండా ఓకే. పవన్ కళ్యాణ్ సినిమా చూసిన తర్వాత కూడా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియకుండా చేయడం. వెరీ నైస్. సో అది నేర్చుకున్నారు మీరు. నైస్. మీ మీ బిజినెస్ కి ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అంటే అదేంటి సార్? రైతుబడి వీడియో పుష్ అయిన తర్వాత చాలా చేంజ్ అయిందండి. యూట్యూబ్ వీడియో. ఓకే, నైస్ నైస్. ఒకవేళ చెప్పండి. దాని తర్వాత అదేమో యూట్యూబ్ లో వెళ్ళింది, ఆన్లైన్ లో మా కోర్స్ విషయాలు బాస్వాలా త్రూ వెళ్ళింది. అట్లా ఆన్లైన్ లో ఇది బెనిఫిట్ అయింది మార్కెట్ కు. అంటే మేము నాలెడ్జ్ షేర్ చేయడానికి బాస్వాలా చాలా బెనిఫిట్ అయింది. యూట్యూబ్ ద్వారా కూడా మేము పీపుల్ బాస్వాలాలో వీడియో రాకముందు వి ట్రైన్డ్ ఓన్లీ ఫ్రమ్ 2 స్టేట్స్. ఓకే. బాస్వాలాలో వచ్చిన తర్వాత ఇంకో నేషనల్ ఛానల్ వచ్చిన తర్వాత నౌ వి ఆర్ ట్రైనింగ్ పీపుల్ ఫ్రమ్ 8 స్టేట్స్, 8 to 10 స్టేట్స్. వెరీ నైస్. సో లాస్ట్లీ సార్, ఈ బిజినెస్ కాకపోతే ఇంకే బిజినెస్ మీరు ట్రై చేసేవాళ్ళు? ఇది అంటే సింపుల్ గా చెప్పాలి అంటే నా పేరు బసవరాజ్. మా నాన్నమ్మ అప్పుడే డిసైడ్ అయింది నేను ఎద్దుల మీద పనిచేస్తాను. నా పేరు సార్థకం అయిపోయింది. ఈ ఫ్లోలో వచ్చేసింది. దీంతో పాటు నాకు స్టోర్ కూడా ఉంది. ఇప్పుడు చేసిన బిజినెస్ అన్ని క్లిక్ అయ్యాయంటే అది అవ్వదు. మేకింగ్ బిజినెస్ ఇస్ అ బిగ్ స్టెప్. అంటే బిజినెస్ లోకి రావడం పెద్ద స్టెప్. కూర్చున్న దగ్గర జీతం వస్తుంటే దాన్ని డిస్టర్బ్ చేసుకొని బిజినెస్ లోకి రావడం అనేది పెద్ద మూవ్ తీసుకోవాల్సిందే. మనం వెనక్కి తిరిగి ఏం తప్పులు చేయలేదు అంటే కొత్తగా మనం ఏది ప్రయత్నించలేదని అర్థం. ఒకవేళ మీ బిజినెస్ బాగా సక్సెస్ఫుల్ అయిందంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళడానికి ఫ్రాంచైజీ ఓకే అనిపిస్తుందా, లేకపోతే ఇంకో స్టోర్ నేనే ఓపెన్ చేయాలి, నేనే ఆపరేట్ చేయాలనిపిస్తుందా? సార్, ఇండియాలో ఫ్రాంచైజీ మోడల్ కంటే ఇప్పుడు బయట నడుస్తున్నాయన్నీ కూడా కంపెనీ ఆపరేటెడ్, ఫండెడ్ బై ఫీకో మోడల్, ఇన్వెస్టర్ ఫండింగ్, కంపెనీ ఆపరేటెడ్ ఎక్కువ రన్ అవుతున్నాయి. ఫ్రాంచైజ్ మోడల్స్ ఏవి కూడా సక్సెస్ రేషియో చాలా చాలా తక్కువ. మోరోవర్ ఇప్పుడు నా ప్రోడక్ట్ అక్కడ తయారైతే క్వాలిటీ వస్తుందా లేదా నాకు తెలియదు. ఓకే, నైస్. ఇట్ ఈవెన్ స్పాయిల్స్ మై బిజినెస్ క్రెడిబిలిటీ. కరెక్ట్. సో మీ ఫ్యూచర్ గురించి ప్లాన్ ఏంటి సార్? ఏం ప్లాన్ చేసుకున్నారు? ఇంకో 5 years అనుకుంటే ఎలా కలల్ని కంటున్నారు? గ్రామానికి 2 గానగలు రావాలి. ఆ ప్రయత్నంలో ఇప్పటికీ వి హావ్ డన్ ఒక స్టెప్ వేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఒక మంచి అంటే మార్కెటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు ఈ ప్రొడ్యూసర్స్ దగ్గర తీసుకోగలిగితే ఐ కెన్ బెట్ యూ ఇప్పుడు మంచి అంటే ట్రేడర్ దొరికి ఆయిల్ ఒకవేళ తీసుకుంటే విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ మా నంబర్ మోర్ దెన్ డబుల్ అవుతుంది. ఓకే, నైస్. ఇక్కడ స్ట్రాటజీ అంటే ప్రాబ్లం ఏంటి అంటే మార్కెటింగ్ ఇండివిజువల్గా అందరికీ అది రావాలని లేదు. ఇప్పుడు మేము ఇంత ప్రయత్నం చేస్తే మేము 3 గానగలు నమ్ముకుంటున్నాం. నేను అమ్మాలి అంటే ఎక్కువ అమ్మొచ్చు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఆయిల్ కాస్ట్ ఎక్కువ. ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేసామనుకోండి ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది. ఎడ్యుకేట్ అయిన వాళ్ళే తక్కువ. వాళ్ళు మంచి ఆయిల్కి వచ్చినప్పుడు ఒకరు కస్టమర్ మీద నేను మొత్తం కాస్ట్ వేసేస్తే ఇది ముందుకెళ్ళదు. ఇంకోటి వి లవ్ డీసెంట్రలైజ్డ్ మోడల్. ఖాదర్ గారి దగ్గర నేర్చుకున్నది ఏంటి అంటే నాట్ సెంట్రలైజ్డ్ మోడల్. నేను ఒక్కడనే ఉండాలి అనే కాదు, అందరితో పాటు మనం ఉండాలి. సెంట్రలైజ్డ్ అయితే ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే ఒక్కరికే వెళ్ళిపోతుంది. డీసెంట్రలైజ్డ్ అంటే ఎక్కడికక్కడ దే కెన్ మేక్. ఓకే,
నైస్. సో కొత్తగా బిజినెస్ కి వచ్చేటోళ్ళకి యంగ్స్టర్స్ కి మీ టిప్స్ ఏంటి సార్? ఒకవేళ ఫార్మింగ్ లోకి వస్తున్నారు అనుకోండి, ఇప్పుడు చాలా మంది జాబ్ క్విట్ అయ్యి వస్తున్నారు. క్విట్ అవ్వకుండా ముందు మీ ప్యాషన్ ని వీకెండ్స్ అట్లా లేదా సెలవు దినాల్లో చేస్తూ మీకు ఒక అంటే బ్రేక్ ఈవెన్ అనిపించింది, మీరు 1,00,000 సంపాదిస్తున్నప్పుడు 20,000 అన్న రాగలిగితే అప్పుడు క్విట్ అవ్వండి. ఓకే. ఫస్టే క్విట్ అయ్యి బయటికి వచ్చి నేను చేసిన తప్పదే, అంటే క్విట్ అయ్యి వచ్చి ప్రయత్నం చేశాను. అదర్వైజ్ అంటే సిమిలర్గా ఇప్పుడు నేను అన్ని రోజులు పడ్డ కష్టం పోయింది కనుక ఇబ్బంది లేదు. అదే నేను బారో చేసింది పోతే ఈ పాటికి నో అదర్ ఆప్షన్ హ్యాంగింగ్ తప్పించి. సో చాలా బాగా అనిపించింది సార్. ఆల్మోస్ట్ ఒక 70 మినిట్స్ కన్నా ఎక్కువ మనం మాట్లాడుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ టైం ఆల్సో. థ్యాంక్ యూ. అందుకనే ఐ లవ్ బస్వాలా. నేను ఒకవేళ 16th ముందు అంటే 2016 ముందు ఒకవేళ బోస్వాలా లాంటిది ప్లాట్ఫామ్ ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ని కాల్చుకునే బదులు నేను ఫీజు కట్టి నేర్చుకుంటే ఎక్కడ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెక్కాలో తెలిసిపోతుండే కదా. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ యు ఆర్ సో ఇన్స్పైరింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. Bosswala, be the boss.